ఓం శ్రీమాత్రే నమ. శ్రీమద్ మహాగణాధిపతి నమ. వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి వాగ్దేవి అయిన శ్రీవాణికి మా నమస్సులు తెలియజేస్తూ, భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరపున మా నమస్సు మాంజల్లు. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియాం వందే భక్తిజనాశ్రయం చ వరదాం వందే శివం శంకరం. నమః పార్వతీపతయే నమః. హర హర మహాదేవ శంభో శంకర. నమో లక్ష్మీనారాయణాయ నమః. కార్తిక్యాద్యేషు సంయోగే కృత్తికాదిద్వయం ద్వయం అంతపాస్త్యో ప్రజ్ఞమశ్చ త్రిధా మాసత్రయం స్మృతం అన్నారు. అంటే కార్తీకంతో సమానమైన మాసం లేదంట, విష్ణుదేవుడితో సమానమైన దేవుడు లేదంట, అలాగే గంగతో సమానమైన తీర్థము లేదు అని పురాణ ఉక్తి చెబుతూ ఉన్నది. ఆధ్యాత్మిక సాధనకు పేరొందిన ఈ కార్తీక మాసం, అందులో కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకత గురించి, దాని యొక్క విశిష్టత గురించి, పురాణ ప్రాశస్త్యం గురించి, ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏ విధమైన ఉపచారాల్ని మనం ఆచరించాలి, ఏ విధంగా ఆ కార్తీక దీపాన్ని వెలిగించాలి, ఆ జ్వాలాతోరణం యొక్క రహస్యం ఏమిటి అనే విషయాల గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్తీక మాసం అనగానే దీనికి సమానమైన మాసమే మరొకటి లేదు అంటున్నారు. ఎందుకయ్యా అంటే శివకేశవుల్లో వేదం లేదని చెప్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతకి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. కానీ ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరినీ కూడా స్మరించి పూజించే మాసం ఇదేనంట. ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనదంట. అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించి మనలందరినీ కటాక్షించే యొక్క గొప్ప మాసం కూడా కార్తీక మాసంగా చెబుతూ ఉంటారు. ఈ మాసం అంటేనే పూజలకు, ప్రత్యేకించి తీర్థయాత్ర దర్శనానికి ఎంతో ప్రసిద్ధి చెందినదిగా చెబుతూ ఉంటారు. వెలుగులు నింపే మాసం అంటే ఇది. మనలోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానమైన జ్యోతిని వెలిగించి గొప్ప మాసంగా ఈ కార్తీక మాసాన్ని చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో పూర్ణిమ తిథి కృత్తికా నక్షత్రంలో కలిసినప్పుడు అది కార్తీక మాసం అవుతుంది అంటారు. అందులో కార్తీక పౌర్ణమి అంటే ఈ ఏడాది నవంబర్ 5వ తారీఖు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి వచ్చిందని పంచాంగ వేదాంగమైన ప్రాచీన సూర్య సిద్ధ పంచాంగం చెబుతూ ఉన్నది. ఇది నవంబర్ 5వ తారీఖు 30:48 అనగా సాయంత్రం 6:35 గంటల వరకు ఉంటుందంట. ఈ పౌర్ణమి సందర్భంగా చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడు అని చెబుతూ ఉంటారు. చంద్రుడు మనఃకారకుడు అంటారు. అంటే మనం సంతోషంగా ఉండాలంటే మన మనస్సు సంతోషించాలి అని చెబుతూ ఉంటారు. అటువంటి మనసుని సంతోషం కల్పించేది ఎవరయ్యా అంటే అది చంద్రుడంట. అంతటి ప్రశాంతమైన వెన్నెల్ని కురిపించి మనస్సుని సంతోషింపజేస్తాడంట. అంతేనా, చంద్రుడంటేనే ఎవరండి అంటే ఔషధకారకుడు అని చెబుతూ ఉంటారు. ఔషధాలు ఎన్ని ఉన్నా వాటికి ఆ ఔషధ గుణం చంద్రకాంతి తగిలిన తర్వాతే వస్తూ ఉంటుంది అంటారు. అటువంటి చంద్రుడు యొక్క పూర్ణ అనుగ్రహం ఈరోజు మనకు కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అటువంటి ఆ చంద్రుని యొక్క కిరణాలు భూమిపైన నీటిలో పడటం వల్ల మనస్సు ప్రశాంతం అవుతుందంట. ఏడాది మొత్తం మనం చేసే స్నానాల్లో కార్తీక స్నానం ఎంతో విశేషమైనదిగా చెబుతూ ఉంటారు. అన్ని మాసాల్లో పూజలు వ్రతాలకి గొప్పదనం చెబుతూ ఉంటే ఈ కార్తీక మాసంలోనే అది కూడా చంద్రుడి యొక్క కాంతి ఉన్నప్పుడు మాత్రమే ఈ స్నానం ఆచరిస్తే దాని యొక్క ఫలితం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే
చంద్రకాంతి ఆ నీటిలోకి వెళ్ళి దాని ప్రతిబింబం మన పైన పడటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి అని చెబుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా చూసుకున్నా చంద్రకాంతి వల్ల ఎన్నో వ్యాధులు నివారణ అవుతాయి అంటారు. అంతటి శక్తి చంద్రుడిలో ఉందంట. ఆ చంద్రుడి యొక్క కాంతి ఆ నీటిలో పడగానే ఒక ఔషధ రూపంగా మారుతూ ఉంటుందంట. అటువంటి సమయంలో స్నానం ఆచరిస్తే ఆ స్నానం వల్ల మనకున్నటువంటి శరీర దోషాలు, ఆరోగ్య దోషాలు తొలగిపోవటమే కాకుండా మన పాపాలన్నీ కూడా తొలగి ఎంతో ప్రశాంతంగా మనస్సు శాంతి చెంది సంతృప్తి కలుగుతుంది అని చెబుతూ ఉంటారు. అందుకే కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైనది కార్తీక స్నానంగా, ఆ తర్వాత దీపంగా చెబుతూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాల్సిన విధులు శాస్త్రసమ్మతంగా అత్యంత పుణ్యప్రదమైనవిగా పేర్కొంటూ ఉంటారు. కార్తీక్యాం కృత్తికాయోగయే కారుత్స్వామి దర్శనం సప్తజన్మ భవిద్రోపి ధనాద్యో వేదపారగాహ అంటూ ఉంటారు. అంటే కార్తీక పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్ర యోగం ఏర్పడినప్పుడు దైవ దర్శనం, దీపదానం, స్నానం, జపం చేసిన వారికి మహోత్తరమైన పుణ్యఫలాలు పొందడానికి అవకాశం కలుగుతుందంట. ఈ పౌర్ణమి రోజు గంగలో కానీ, గోదావరిలో కానీ, కృష్ణలో కానీ, తుంగభద్రలో కానీ ఎటువంటి పవిత్ర జలాల్లో అయినా, సమీపంలో ఏదైనా తీర్థంలో అయినా స్నానం ఆచరించినా కూడా అది మహాపుణ్యాన్ని ఇస్తుంది అంటారు. ఏమిటండి, నదిలో సముద్రంలో మాత్రమే ఇస్తుందా అంటే చంద్రదర్శనం కలిగినటువంటి, చంద్రస్పర్శ కలిగినటువంటి ఎటువంటి జలానికైనా కూడా ఈ అనుగ్రహం లభిస్తుందంట. మీకు దగ్గరలో నదులు, బావులు ఏమీ లేవనుకోండి, కొద్దిగా నీటిని ఒక బకెట్లోనో ఇంట్లోనో తీసి బయట పెట్టండి. అప్పుడు చంద్రుని యొక్క స్పర్శ ఆ నీటికి తగలటంతో ఆ నీరు ఔషధపరం అవుతుందంట, మహాతీర్థంగా పరిగణించబడుతుందంట. అటువంటి నీటిలో ఆచమనం చేసి స్నానం ఆచరించిన వారికి సకల పుణ్యాలు లభిస్తాయి అని శాస్త్రవచనంగా చెబుతూ ఉన్నారు. నదీ స్నానం అందరికీ ఆచరించే సాధ్యం కాదు. అటువంటి వారు నేను చెప్పిన విధంగా చేస్తూ కొద్దిగా గంగాజలం కానీ, ఏదైనా పవిత్ర జలం కానీ ఇంట్లో ఉంటే దానిలో కొద్దిగా కలిపి గంగే చయముని చేవ గోదావరి సింధు నర్మదా కావేరి జలాస్మిన్ సన్నిధం కురు అనే ఒక మంత్రాన్ని జపించి ఆ నీటిని స్మృశిస్తే ఆ సకల తీర్థాల యొక్క అనుగ్రహం ఆ నీటికి కలిగి అది ఒక పవిత్ర తీర్థంగా మారుతుంది అని చెబుతూ ఉంటారు. అటువంటి నీటితోటి తల స్నానం ఆచరించి, అభ్యంగన స్నానం ఆచరించి ఆ స్వామికి దీపాన్ని ఆరాధింపజేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో అని చెబుతూ ఉన్నారు. మరి ఈ కార్తీక మాసం స్నానం ఆచరించమన్నారు కదండి, ఏ సమయంలో దీన్ని ఆచరించాలి అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా చంద్రుని దర్శనం, చంద్రకాంతి ప్రతిబింబించే సమయంలో చేయమన్నారు. అది ఎప్పుడు ప్రతిబింబిస్తుందండి? సాయంకాల సమయంలో మనకి సాయం సంధ్య దాటిన తర్వాత చంద్రుడి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం ఎప్పటి వరకు ఉంటుందండి అంటే ఉదయ ప్రాతకాలానికి ముందు వరకు ఉంటుందంట. అందుకే కార్తీక స్నానం ఆచరించవలసిన వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రాతకాలానికి ముందే ఆచరించాలి అంటారు. ఎందుకంటే చంద్రుడు యొక్క దర్శనం కలిగినప్పుడు మాత్రమే ఆ కార్తీక స్నానం యొక్క పుణ్యఫలం మనకి లభిస్తుందంట. ఆ చంద్రుని కాంతి నీటిని స్పర్శించినప్పుడు మాత్రమే అది కార్తీక స్నానంగా పరిగణించబడుతుంది అంటారు. అందుకే తెల్లవారక ముందే ప్రాతకాలానికి ముందుగానే ఈ చంద్ర దర్శనం కలిగినప్పుడు మాత్రమే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి. అప్పుడే అది పుణ్యప్రదం అవుతుంది అని శాస్త్రవచనంగా చెబుతూ ఉన్నారు. కార్తీక మాసంలో ఏమేం చేస్తారయ్యా అంటే
ముందుగా అత్యంత ముఖ్యమైనది కార్తీక స్నానంగా చెప్పారు. ఆ పైన దీపదర్శనం అన్నారు. అంటే స్నానం ఆచరించిన వెంబటే దీపం సర్వతిమిరోపహం అన్నారు. అంటే మన యొక్క సకల పాపాలని తొలగించి జ్ఞానరాశిని అందించేది దీపం అన్నారు. సకల దేవతలు కూడా ఎక్కడ వసిస్తారయ్యా అంటే ఆ దీపంలో వసిస్తారు, ఆ జ్ఞానం అనే వెలుగులో వసిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి పవిత్రమైన దీపాన్ని వెలిగించి దాని ద్వారా ఆ పుణ్యాన్ని, ఆ జ్ఞానాన్ని మనం పొందవచ్చంట. అందుకు ముందుగా చేయవలసింది స్నానం, తర్వాత దీపం అంటారు. ఈ దీపాన్ని ఈ కార్తీక మాసంలో దానం చెయ్యాలి అంటారు. దీపదానం అంటే ఏమిటండి? ఒక పిండితోటి ఒక దీపాన్ని తయారు చేసి అందులో నెయ్యి వేసి ఒక దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికో దాన్ని ఇచ్చి దానితో కొంత ద్రవ్యాన్నో ఏదన్నా ఇచ్చి దానం ఇస్తే అది దానంగా అంటే, కార్తీక దానం అంటే, అది దీపదానం అంటే అది ఎంతో పవిత్రమైనదండి. అది తెలుసో తెలియకో కొందరు దానం అంటే దీపాన్ని ఇవ్వడం అనుకుంటూ ఉన్నారు. దానం అంటే జ్ఞానాన్ని అందించటం అని చెబుతూ ఉంటారు. దీపం అంటే వెలుగునిచ్చేది. అటువంటి వెలుగుని మనం కల్పించే పుణ్యఫల కార్యం ఏది చేసినా కూడా దాన్ని దీపదానంగా పరిగణించబడుతుందంట. ఆ జ్ఞానాన్ని అందించే యొక్క పవిత్రమైన ఫలాన్ని ఏదన్నా మనం చెయ్యగలిగితే దీపదానం యొక్క ఫలితం మనకి లభిస్తూ ఉంటుందంట. అంతేగాని దీపదానం చేయమన్నారు కదండి అని ఓ వెండో బంగారమో పిండితోటో దీపం చేసేసి దాన్ని ఒక బ్రాహ్మణుడి చేతిలో పెడితే అది దానంగా పరిగణించబడదు. దీపదానం యొక్క గొప్పతనం ఎంతో విలువైనది. దీపం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించేటువంటి ఒక పవిత్రమైన సాధనం. అటువంటి జ్ఞానాన్ని తెలివిని వాళ్ళకి అందించటం ఒక దీపదానం యొక్క పవిత్రమైన ఉద్దేశంగా చెబుతూ ఉంటారు. అటువంటి కార్యక్రమం ఏదైనా మీరు చేపట్టగలిగితే అది నిజమైన కార్తీక దీపదానం యొక్క ఫలితాన్ని మీకు ఇస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఎవరో మీ దగ్గరలో వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి పాపం ఈ పూజా విధానాలు ఏమీ తెలియదు, వాళ్ళకి కూడా ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నాయి. అటువంటి వారికి ఈ పూజలు ఏ విధంగా చేయాలి, ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం, దీపాలను వెలిగించటం, నదిలో వదలటం, ఇటువంటి విశేషాలు మీకు తెలిసినటువంటి భక్తి మార్గాల్ని వాళ్ళకి వివరించి వాళ్ళతో ఆచరింపజేస్తే ఆ దీపం అనే జ్ఞానాన్ని అందించినటువంటి వారు అవుతూ ఉంటారు మీరు. అటువంటి పుణ్యకార్యం ఏదైనా చేస్తే దాన్ని దీపదానంగా పరిగణించబడుతుంది అని చెబుతున్నాయి శాస్త్రాలు. ఒక కుటుంబంలో వెలుగును నింపే కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగితే, పాపం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్న కుటుంబం ఏదైనా మీకు కనిపించింది, అటువంటి కుటుంబానికి మీరు సహాయం చేసి వారి ఇంట వెలుగుని నింపగలిగేటువంటి గొప్ప పని ఏదైనా చేసినా కూడా ఈ కార్తీక మాసంలో అటువంటి పుణ్య పనులు ఏది చేసినా కూడా అవి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అని చెబుతూ ఉంటారు. అటువంటి దాన్ని దీపదానంగా పరిగణిస్తూ ఉంటారు. అంటే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని 10 మందికి అందించటం అన్నమాట. కార్తికేతు కృతా దీక్ష శృణాం జన్మ విమోచని అని శాస్త్రవచనంగా చెబుతూ ఉంటారు. దాని ప్రకారం చూసుకుంటే కార్తీక మాసంలో దీక్షని స్వీకరించటం జన్మబంధాల నుంచి విముక్తి కల్పిస్తుందంట. కార్తీక పౌర్ణమి రాత్రి వెన్నెల కాంతిల్లో పరమన్నాన్ని వండుకొని స్వామికి నివేదింపజేసి దాన్ని కానీ స్వీకరిస్తే అది ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉంటారు. సరేనండి, ఆకాశ దీపాన్ని వెలిగించాం, దీపదానం చేసాం. ఇక సాయంత్రం ఏం చేయాలి అంటే, మళ్ళీ సాయంత్రం కూడా ఈ చంద్ర దర్శనం కలిగిన తర్వాత శుద్ధ స్నానం ఆచరించి దీపాలని వెలిగించాలి అని చెబుతూ ఉంటారు. ఈ దీపాలని ఏ విధంగా వెలిగించాలి అంటే, దీపం అనగానే అందరూ ఇంటి ముందు దీపాలు పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటారు. ఈ కార్తీక మాసంలోనే చేసేటువంటి అత్యంత పవిత్రమైన దీపం ఏమిటయ్యా అంటే ఆకాశ దీపంగా పరిగణిస్తూ ఉంటారు. ఆకాశ దీపం ఏమిటయ్యా అంటే, దీపాన్ని ఒక పాత్రలో పెట్టి అది గాలికి ఆరకుండా ఉండేట్టుగా ఏర్పాట్లు చేసి దాన్ని శివుడిగా ఆరాధింపజేసి ఆ దీపాన్ని
ఆకాశ మార్గంలో ఉంచటాన్ని ఆకాశ దీపంగా చెబుతూ ఉంటారు. అంటే వెలుగుని మన దగ్గర మాత్రమే ఉంచుకోకుండా ఆ వెలుగుని సర్వవ్యాప్తి చేయటంగా దీన్ని యొక్క ఉద్దేశంగా చెబుతూ ఉంటారు. ఆకాశ దీపం అంటే అదేదో ఒక దీపాన్ని వెలిగించి ఒక కర్రకో పైన ఉన్నటువంటి ధ్వజస్తంభానికో కట్టడం మాత్రమే కాదు. ఇందులోని అంతర్ధానం ఏమిటయ్యా అంటే ఈ జ్ఞానం అనే వెలుగు ఏదైతే మనకి కాంతిని ఇడుతుందో అది మన వరకే కాకుండా మనతో పాటు అందరికీ చెందాలనే ఉద్దేశంతో ఆ దీపాన్ని 10 మంది దర్శింపజేసుకునే విధంగా ఆకాశంలో వేలాడేట్టుగా పైకి పంపిస్తూ ఉంటారంట. ఆలయాల్లో, శివాలయాల్లో కానీ ప్రముఖంగా మీరు చూసుకుంటే ధ్వజస్తంభం లాగా దీపస్తంభం అని ఒకటి ఉంటుంది. ఆ స్తంభానికి ఈ రోజున ప్రత్యేకంగా ఒక దీపాన్ని కట్టి దాన్ని పైకి వేలాడదీస్తారంట. అంటే దాన్ని చివరి వరకు లాగి ఆకాశంలో వెలిగేట్టుగా పెడుతూ ఉంటారు. దాన్ని పవిత్రమైన ఆకాశ దీపంగా చెబుతూ ఉంటారు. ఈ ఆకాశ దీపం ఎంత పవిత్రమైనదయ్యా అంటే సాక్షాత్తు శివుడుగా భావిస్తూ ఉంటారు. ఈరోజు శివుణ్ణి మాత్రమే స్మరిస్తూ ఉంటారంటే అంటే కార్తీక అంటే కృత్తికలకి ఎంతో ప్రీతికరమైనదంట. ఈ కృత్తిక నక్షత్రం ఏమిటి, దీని వెనక కథ ఏమిటి అని చూసుకుంటే దేవసేనానిగా చెబుతున్నటువంటి కార్తికేయుడు గురించి విని ఉంటారు కదండి. శివుని యొక్క చిన్న కుమారుడు, కుమారస్వామి అని కూడా అంటారు వీన్ని. ఈయన్ని కృత్తికలు ఈయనకి స్తన్నం ఇచ్చి పెంచారంట. వారి యొక్క ఔదార్యానికి మెచ్చినటువంటి కార్తికేయుడు వారిని రక్షించినందుకు ఆ 6 కృత్తికలని అగ్ని రూపంలో ఆరాధించాలని, ఈ కార్తీక మాసంలో వారిని ఆ విధంగా ఆరాధించటం వల్ల ఆ పుణ్యఫలం మనకి అందరికీ దక్కుతుంది అని ఆ కృత్తికలకి వరంగా ప్రసాదించాడంట ఆ కార్తికేయుడు. ఆ కార్తీక మాసంలో అటు శంకరుణ్ణి ఇటు కార్తికేయుణ్ణి శివకేశవుల్ని అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తూ శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలంట. ఎందుకయ్యా అంటే శ్రీ మహావిష్ణువు యోగదీత్ర నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణ వచనంగా చెబుతూ ఉంటారు. అంతేనా, ఈ కార్తీక పౌర్ణమికి మరొక విశేషం ఉందండి. అది ఏమిటయ్యా అంటే నక్షత్రాలతో కలగలలాడుతుండేటువంటి పౌర్ణమి రోజు అపారమైన మహిమ కలిగినదిగా చెబుతూ ఉంటారు. ఆశ్వీజ శుద్ధ అమావాస్య రోజు మనకి ఏ విధంగా దీపావళి జరుపుకుంటామో అదేవిధంగా కార్తీక పౌర్ణమిని దేవతల దీపావళిగా చెబుతూ ఉంటారు. సకల దేవతలు కూడా వారు దీపావళిని ఈరోజు జరుపుకుంటూ ఉంటారంట. కాశీలో ఈ రోజున దేవ దీపావళిగా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ రాత్రి గంగా తీరమంతా వేలాది దీపకాంతులతో వెలిగి అత్యంత సుందర మనోహరంగా ఉంటుందంట. దేవతలే భూమిపైకి వచ్చి దీపారాధన చేస్తారని ఇక్కడ విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజు ఏమేమి చేయాలి అనే విషయాలు కానీ మనం చూసుకుంటే స్నానం, దానం, దీపదానంతో పాటు కేవలం చూసినంత మాత్రాన్ని అనంత పుణ్యాలను అందించేటువంటి మరొక పుణ్యకార్యం కూడా ఈరోజు అదృష్టాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఏమిటండి, చంద్రదర్శనంతో స్నానం ఆచరించాలి అని చెప్పారు. అది కార్తీక స్నానంగా చెప్పారు. తర్వాత చక్కని మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి అందించటం అనే దానాన్ని దీపదానంగా పరిగణించాం. తర్వాత ఆకాశ దీపాన్ని వెలిగించాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకో కార్యక్రమం, అది పౌర్ణమి రోజు మాత్రమే చేసేటువంటి అత్యంత పుణ్యకార్యంగా చెబుతూ ఉంటారు. ఇవన్నిటినీ ఆచరించాలి, కానీ దీన్ని దర్శనం చేత్రమే పుణ్యం లభిస్తుందంట. అది ఏమిటయ్యా అంటే జ్వాలాతోరణంగా చెబుతూ ఉంటారు. కార్తీక పౌర్ణమి సాయంత్రం వేళ ప్రతి శివాలయంలో ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన వేడుక జరుగుతూ ఉంటుంది. ఆలయానికి ఎదురుగా 2 ఎత్తైన కర్రలను నాటి వాటిని కలుపుతూ అడ్డంగా మరో కర్రని కడతారు. ఆ అడ్డకర్రకి ఎండుగడ్డిని చుట్టిన నిప్పుతో వెలిగిస్తారు. ఇది జ్వాలలతో మండుతున్న తోరణ శివలింగంగా దర్శనమిస్తుంది.
ఈ పవిత్రమైన తోరణం కింద పల్లకిలో శివపార్వతుల్ని దాటిస్తారంట. అటువంటి సమయంలో దర్శించుకుంటే జీవితంలోని సకల దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి మనస్సు ప్రశాంతత లభించటమే కాకుండా ఎంతో పుణ్యఫలాల్ని పొందుతాము అని చెబుతూ ఉంటారు. ఇవన్నీ దీపాన్ని వెలిగించాలన్నారు, స్నానాన్ని చేయాలన్నారు, ఆకాశ దీపాన్ని వెలిగించాలన్నారు. ఇవన్నీ ఆచరణతో సాధ్యమయ్యేవైతే దీన్ని ఈ జ్వాలాతోరణంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని కేవలం దర్శనం చేత మాత్రమే మనకి ఈ పుణ్యఫలాలన్నింటినీ కూడా అందించేటువంటి ఒక శుభకార్యంగా చెబుతూ ఉంటారు. దీని వెనుక ఒక పురాణ ఇతిహాసం ఉంది. అది ఏమిటయ్యా అంటే, పూర్వం త్రిపురాసురులనే 3 రాక్షసులు పరమశివుడు పూర్వం త్రిపురాసురులనే 3 రాక్షసుల్ని సంహరించిన రోజంట ఇది. అందుకే ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా పేరు ఉంది అని చెప్తూ ఉంటారు. దుష్టుల్ని సంహరించి కైలాసానికి చేరిన తన భర్త ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని భావించినటువంటి జగన్మాత అయిన పార్వతి ఆ దోష పరిహారం కోసం ఈ జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసినట్టుగా పురాణం చెబుతూ ఉంటుంది. త్రిపురాసురుని రాక్షసుడిని శివుడు సంహరించినందుకు ఆ విజయ చిహ్నంగా తులసి చెట్టు వద్ద 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. ఇది ప్రతి ఇంటా కూడా ఆడవారు చక్కగా స్నానం ఆచరించి సాయం సంధ్య వేళలో ఒక దీపాన్ని తీసుకొని ఆ దీపంలో 365 ఒత్తులతోటి నేతితోటి దాన్ని అభిషేకించి ఆ దీపాన్ని వెలిగిస్తారంట. మనం ఆలయాల్లో అయితే జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు. అది ప్రతి ఇంట సాధ్యం కాదు కనుక ఆ ఉత్సవానికి చిహ్నంగా 365 ఒత్తులు, అంటే సంవత్సరంలో 365 రోజులు ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరం మొత్తం దీపారాధన చేసి ఆ పుణ్యఫలాన్ని పొందటం అందరికీ అన్ని సమయాల్లో సాధ్యం కాదు కనుక ఆ 365 రోజులు దీపాలని వెలిగించినటువంటి పుణ్యఫలాన్ని ఈ ఒక్క రోజులోనే పొందేటువంటి అవకాశం, అపరూపమైన అవకాశం ఈ తులసి చెట్టు దగ్గర వెలిగించేటువంటి ఈ 365 ఒత్తుల వల్ల సాధ్యమవుతుంది అని చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ రోజున 365 ఒత్తులతోటి తులసి చెట్టుకి సమీపాన వెలిగిస్తారంట. జ్వాలాతోరణం గురించి చెప్పారు కదండి, ఇది కేవలం త్రిపురాసుర సంహారం గురించి మాత్రమే చేస్తారా అంటే దాదండి. దీనికి మరొక చరిత్ర కూడా చెబుతూ ఉంటారు. క్షీరసాగర సముద్రం మదనం జరిగినప్పుడు అందులో లోకాన్ని నాశనం చేయగల భయంకరమైన హాలాహలం ఒకటి వచ్చిందంట. దాన్ని రాక్షసులు భయంతో పరుగు పరుగున పరమశివుణ్ణి ఆశ్రయించారంట. దేవతలు రాక్షసులు కూడా లోక కళ్యాణం కోసం విష్ణువు ఆ హాలాహలాన్ని స్వీకరించే ప్రయత్నం చేశాడంట. దాన్ని గాలి సోకడంతో ఆయన నీలవర్ణంలో మారిపోయాడంట. ఆయన వల్ల కాదు అని చెప్పి శివుణ్ణి ప్రార్థించాడంట. దానితో ఆ శివుడు దాని యొక్క శక్తిని గ్రహించిన వాడై దాన్ని స్వీకరించలేను అని తెలుసుకొని దాన్ని కంఠంలో బంధించాడంట. అటువంటి హాలాహలాన్ని కంఠంలో బంధించడం వల్ల ఆయన నీలకంఠుడిగా పేరు పొందాడు అని చెబుతూ ఉంటారు. ఈ మహత్తర ఘట్టం జరిగిన తర్వాత పరమశివుడితో పాటు పార్వతీదేవి కూడా ఆ యొక్క హాలాహలం యొక్క శక్తిని తగ్గించడం కోసం ఈ జ్వాలాతోరణం కింద నుంచి ప్రదక్షిణ చేశారు అని చెబుతూ ఉంటారు. అటువంటి ఘోరమైన హాలాహలం అండి. దాన్ని స్వీకరించి దాన్ని నిగ్రహించే శక్తి కేవలం ఆ సృష్టికారకుడైనటువంటి పరమశివుడికి మాత్రమే సాధ్యమైందంట. దాన్ని బంధించి వేశాడు ఆ నీలకంఠుడు. దాన్ని బంధించే సమయంలో దాని యొక్క వికృతిని భరించడానికని ఈ నిప్పుల గుండా పయనించాడంట పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఆయనకి అర్ధభాగం పార్వతి కదండి. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆ జ్వాలాతోరణం గుండా 3 మార్లు తిరిగారంట. అలా తిరిగినందున దాన్ని పురస్కరించుకొని ఈ పౌర్ణమి రోజు జ్వాలాతోరణం కింద పార్వతీ పరమేశ్వరులని
తిప్పడం జరుగుతూ ఉంటుందంట. ఆ దృశ్యం చూడటంతో ఎంతో పుణ్యఫలం మనకి లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఈ జ్వాలాతోరణ దర్శనం చేతనే నరక నుంచి విముక్తి లభిస్తుందంట. సర్వపాపాలు హరించి ఆరోగ్యం చేరుతుందంట. అపమృత్యు నివారింపబడుతుంది అని శాస్త్రవచనంగా చెబుతూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాల్సినటువంటి విధి విధానాల గురించి, ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి చెప్పుకున్నాం కదండి. మరి దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది అని చెబుతూ ఉంటారు. దాని గురించి కూడా చెప్పుకుందాం. పాండ్యుడు కుమద్వతి దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారంట ఒకనాటి కాలంలో. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడుగా అతి మేధావి అయిన కొడుకు కావాలా, పురాణాయుష్కురాలైన విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారంట దంపతులు. అతడు వయసు పెరుగుతున్న కొలది వారిలో గుబులు పెరిగిందంట. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడిందంట. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారంట దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డ పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారంట. వివాహమైన కొన్నాళ్ళకి భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందంట సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రవర్తనలతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేర్చుకొని భర్తకు పూర్ణాయుష్కునిగా మార్చమని వరం పొందిందని చెబుతూ ఉంటారు. పాండ్యుడికి శివుడిచ్చిన వరం వల్ల అర్ధాయుష్కుడైన కొడుకు పుట్టాడంట. అర్ధాయుష్కుడైన కొడుకుకి పూర్ణాయుష్యు కలగాలంటే ఏమి చేయాలి అని వాళ్ళు ఎంతో మదనపడుతూ ఉండగా వాళ్ళకి కొంతమంది ఋషివర్యులు ఇచ్చిన సూచన మేరకు ఒక సాధ్వి అయిన అలకాపురి రాజు యొక్క కుమార్తె గురించి తెలిసిందంట. ఆమె ఎంత సాధ్వి అయ్యా అంటే ఆమె పిలిస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పలికేటువంటి గొప్ప భక్తురాలంట. అటువంటి స్త్రీ కనుక తనకి కొడుకుకి భార్యగా వస్తే ఆయన యొక్క ఆయుష్ని ఆమె చూసుకోగలుగుతుంది అని చెప్పి తెలుసుకున్న వాళ్ళని ఆ అల్కాపురు రాజుని ప్రార్థించి ఆ యొక్క కుమార్తెని వారి కోడలిగా చేసుకున్నారంట. ఇక్కడ ఏమిటయ్యా అంటే కుముద్వతి పాండ్యుడు ఇద్దరు కూడా శివుడి నుంచి అర్ధాయుష్యుడైన కొడుకుని కోరుకున్నారు. మరి అటువంటి వరం పొందిన వాళ్ళు మళ్ళీ పూర్ణాయుష్యు కావాలని శివుణ్ణి ప్రార్థించకూడదు కనుక ఆ విషయంలో వారికి సహకరించి సహాయం చేయగలిగేవారు ఎవరున్నారా అని తెలుసుకుంటే ఈ రాజకుమార్తె గురించి తెలిసిందంట. ఆమె ఎంత భక్తురాలయ్యా అంటే శివుణ్ణి మామూలుగా మనం మనుషుల్ని ఏ విధంగా పలకరిస్తామో ఆ విధంగా పలకరించేటువంటి శక్తివంతురాలంట. ఆమె పలకరిస్తే వెంటనే శివుడు పలుకుతాడంట. అటువంటి స్త్రీకి కానీ తన కొడుకునిచ్చి వివాహం జరిపిస్తే తన భర్త యొక్క ఆయుష్ని తానే చూసుకోగలుగుతుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా జరిపించారంట. వారికి వివాహం అయింది. ఒకరోజు యమభటులు వచ్చారంట ఇంటి దగ్గరికి. వారిని చూసినటువంటి ఆ స్త్రీ తక్షణమే తన భక్తి ప్రవర్తనలతోటి ఆ శంకరుణ్ణి వేడుకుందంట. తన భర్త అయినటువంటి ఆయనకి పూర్ణాయుష్యుని ప్రసాదించమని కోరుకుందంట. ఎందుకయ్యా అంటే ఆ స్త్రీకి భర్త కానీ మరణిస్తే విధవగా మారుతుంది. అటువంటి ఆమె పరమశివభక్తురాలు కదండి. శివుడు కూడా అటువంటి పరమశివభక్తురాలని విధవగా మార్చడానికి ఇష్టపడ్డు కదా. ఎప్పుడైతే ఆ యువతి ప్రార్థించిందో శివుడు కూడా కటాక్షించి వరాన్ని అందించాడంట. ఆ విధంగా అతడు పూర్ణాయుష్కుడయ్యాడు అని చెబుతూ ఉంటారు. ఇలాగే ఇంకొక కథ కూడా చెబుతూ ఉంటారు. తారకాసురుడు 3 కుమారులుగా బ్రహ్మను మెప్పించి త్రిపురాసురుల గురించి విన్నాం కదండి. దీన్ని త్రిపుర పౌర్ణమిగా కూడా పిలుస్తూ ఉంటారు. వీరెవరయ్యా అంటే తారకాసురుడికి 3 కుమారులు జన్మించారంట.
వారినే త్రిపురాసురులుగా చెబుతూ ఉంటారు. వారు బ్రహ్మకై ఘోరమైన తపస్సు ఆచరించి 3 వరాల్ని పొందారంట. ఎవరి వరల్లా మరణం లేకుండా ఒక వరం, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే శక్తిని కలగటం ఒక వరం అంట. ఎప్పుడైతే మరణం లేకుండా వరం కోరారో అది సాధ్యం కాదన్నాడంట బ్రహ్మ. అలాగైతే రథం కానీ విల్లుతో కానీ నరకాని కానీ నారి సారించి కానీ బాణం కానీ సంధించి కానీ 3 నగరాల్లో కానీ ఒక సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంలో 3 ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారంట. వారు ఈ విధమైన వరం కోరారు అంటే మరణం లేకుండా వరం కోరారంట. కానీ అది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పగానే రథం మీద కానీ విల్లుతో కానీ విల్లు కానీ నారి సారించి కానీ బాణం సంధించి కానీ 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాకే ఒకే బాణంతో 3 ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేటట్టు కోరారంట. ముందుగా వీటి వల్ల మరణం సంభవించకుండా కోరారంట. అది ఏ విధంగా? రథం పైన వచ్చి కానీ రథం మీద కానీ వాళ్ళకి మరణం రాకూడదంట. విల్లుతో కానీ విల్లు కానీ నారి సంధించి కానీ బాణం సంధించి కానీ వాళ్ళని సంహరించరాదు అని కోరారంట. వాళ్ళని సంహరించాలంటే ఏ విధంగా చేయాలంటే 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో 3 ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా కోరారంట. బ్రహ్మ కూడా ఆలోచించాడంట. మరణం అనేది వద్దని అడగట్లేదు కదా, ఇటువంటి వరాన్ని మాత్రమే ప్రార్థించాడు కదా అని సరే అన్నాడంట. ఆ వరబలంతో పట్టణాలలో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటినీ కల్లోలంగా సృష్టిస్తూ వివిధ లోకవాసుల్ని బ్రహ్మ మొరపెట్టుకున్నారంట. వాళ్ళు అల్లకల్లోలం సృష్టించడం ప్రారంభించారంట. ఎప్పుడైతే వాళ్ళకి యొక్క మరణం అనేది అసంభవం అని భావించారో వాళ్ళంతా అల్లకల్లోలం సృష్టిస్తూ పోయారంట. అన్ని నగరాలని అన్ని సాగరాలని ఆక్రమించేశారంట. అలా ఆక్రమిస్తూ ఉండగా ఆ నగరవాసులందరూ కూడా బ్రహ్మతో పోయి మొరబెట్టుకున్నారంట. లోకాలన్నింటినీ కూడా కల్లోలం సృష్టిస్తున్నారంట వీళ్ళు. అలా చేస్తూ ఉండగా ఆ లోకవాసులందరూ కూడా బ్రహ్మతో మొరబెట్టుకున్నారంట. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమి చేయాలో అన్నప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడంట బ్రహ్మ. విష్ణువు కూడా తనకి శక్తి లేదని వారిని వెంటబెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడంట. దేవరత్నాలందరూ సహకరిస్తే తాను ఆ పని చేయగలుగుతానన్నాడంట శివుడు. ఎప్పుడైతే దేవాది దేవతలందరూ ఆ బ్రహ్మ విష్ణువుతో కలిసి వచ్చి ప్రార్థించారో మీరందరూ సహకరిస్తే అది సాధ్యం అవుతుంది అన్నాడంట శివుడు. అది ఏ విధంగా అంటే రథం కాని రథంలో అన్నారు కదా, రథం కాని రథంగా భూమి మారిందంట. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా మారిందంట. ఆదిశేషువు అల్లెతాడుగా మారాడంట. శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారంట. వీరందరూ సమాహార శక్తితో శివుడు త్రిపురాసురుల్ని 3 పట్టణాల యోజనాలైన రాక్షసుల్ని సంహరించాడని అందువల్ల ఆ పేరు వచ్చింది అని పురాణ గాథ చెబుతూ ఉంటుంది. ఈ పౌర్ణమిని కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా కూడా చెప్తూ ఉన్నారు కదండి. అది ఎందుకు చెప్తున్నారంటే ఆ త్రిపురాసురుల్ని సంహరించినటువంటి రోజంట. ఆ సంహారం కూడా ఈ విధంగా జరిగింది అంటే శంకరుడు ఒక్కడే చేయాలి లేదంట. దాన్ని చెయ్యటానికి దేవతలందరి యొక్క సహకారం తీసుకొని భూమిని రథంగా చేసుకున్నాడంట. మేరు పర్వతాన్ని బాణంగా చేసుకున్నాడంట. మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకొని ఆదిశేషుణ్ణి ఆ విల్లుకి అల్లెతాడుగా మార్చి శ్రీ మహావిష్ణువునే స్వయంగా బాణంగా మార్చుకొని వీరందరి సహకార శక్తితో శివుడు ఆ త్రిపురాసురుల్ని సంహరించాడు అని చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ పవిత్రమైన రోజు అందరూ కూడా ఏమేమి చేయాలి అంటే ఈరోజు దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవం నిర్వహించి
మీకు కుదిరినంత వరకు మీ శక్తి కొలది 10 మందికి జ్ఞానాన్ని ఉపదేశించి భక్తి మార్గాన్ని అనుగ్రహించే శక్తితోటి కార్యక్రమాలన్నింటినీ చేయటం వల్ల మీ యొక్క పూర్వపాపాలన్నీ తొలగిపోయి సంతోషంతో పాటు సకల ఐశ్వర్యాలు అనుగ్రహించబడతాయి అని చెబుతూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీనారాయణాయ నమః. సర్వదేవతానుగ్రహకటాక్షిద్ధిరస్తు. శ్రీరస్తు శుభమస్తు. అవిఘ్నమస్తు. శ్రీదేవతాభ్యో సమస్తదేవతాభ్యో నమః. శ్రీమాత్రే నమః.